ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం హను రాఘవపూడి దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్నట్లు దర్శకుడు హను వెల్లడించారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ యాక్షన్ అవతార్, హను రాఘవపూడి కథా కథనం కలిసి ఈ చిత్రాన్ని ఎలాంటి స్థాయికి తీసుకెళ్తాయనేది ఆసక్తికరం. ఈ అప్డేట్ తో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. జనసేన పార్టీలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరికి కొత్త బాధ్యతలు అప్పగించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆయన ఏ పదవిని చేపట్టారు, పార్టీ బలోపేతానికి ఎలా సహకరిస్తారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయి. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల కోసం శ్రమించేందుకు తాను కట్టుబడి ఉన్నానని రామ్ తాళ్ళూరి పేర్కొన్నారు. గతంలో కూడా ఆయన జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన నియామకం పార్టీ వ్యూహాత్మక కార్యక్రమాలకు ఊతమిస్తుందని నాయకులు భావిస్తున్నారు. రామ్ తాళ్ళూరి సినిమా నిర్మాణంలోనే కాకుండా రాజకీయంగా కూడా తనదైన ముద్ర వేయనున్నారు. ఈ కొత్త బాధ్యతలతో జనసేన బలోపేతానికి ఆయన ఎలాంటి కృషి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ ఎలాంటి మార్పులు సాధిస్తుందో చూడాలి. సినిమాల్లో హీరోయిన్లకు గౌరవం దక్కుతుందా? బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోల కోసమే కథలు రాస్తారని, హీరోయిన్లకు అవకాశాలు తక్కువని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం. బాలీవుడ్ నటి రాధిక ఆప్టే తాజాగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితిపై స్పష్టంగా మాట్లాడింది. తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో నటించిన ఈ భామ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించినా పెద్దగా విజయం సాధించలేదు. ప్రస్తుతం లండన్లో స్థిరపడిన రాధిక ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో లింగ వివక్ష గురించి మాట్లాడింది. సినిమా కథలు ఎక్కువగా హీరోల చుట్టూ తిరుగుతాయని, హీరోయిన్లకు సరైన పాత్రలు రావని ఆమె విమర్శించింది. హీరోయిన్లకు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తున్నారని, వారి నటన సామర్థ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల్లో హీరోల కోసం సీన్లు రాస్తారని, హీరోయిన్లు కేవలం హీరో వెనక నిలబడి సపోర్ట్ చేయడానికే పనికొస్తారని ఆమె అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీశాయి. సినిమాల్లో మహిళా పాత్రలకు సముచిత స్థానం కల్పించాలని రాధిక పిలుపునిచ్చింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.